ఏనేదమండం సకలం మహీయసా వ్యాప్తం త్వయైకేన సురారిఘాతిన తం త్వాం నతాస్మాచ్యుతమీడితారః వయం విభుం లోక విభూతి హేతుం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పాల్గొన మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పాల్గొన మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ పాల్గొన మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందగలుగుతాం. గోవిందుడి యొక్క అనుగ్రహం సదా సర్వదా మనందరికీ ఉండాలి అని మనందరం కూడా కోరుకోవాలి. అలా కోరుకుంటూ భగవత్తత్వాన్ని తెలుసుకొని ఒక శరణాగతి చేసే ప్రయత్నం మనం ఆచరిద్దాం. ఏనేదమండం సకలం మహీయసా వ్యాప్తం త్వయైకేన సురారిఘాతిన. స్వామికి ఒక నామం ఉన్నది, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని. ఈ సకలాండ సృష్టి అంతా కూడా మొత్తము ఎవరు వ్యాపించి ఉంటారు అంటే శ్రీమన్నారాయణుడు. అందుకే అంటున్నారు, ఏనేదమండం సకలం మహీయసా వ్యాప్తం త్వయైకేన సురారిఘాతిన. సకల రాక్షసులనందరినీ కూడా సంహరించగలిగేటువంటి ఎంతో శక్తి కలిగినటువంటి ఓ గోవింద, నీవే కదా ఈ సకల లోకాన్నంతటినీ కూడా వ్యాపించి ఉన్నావు. అదే అంటూ ఉన్నారు, ఏనేదమండం సకలం మహీయసా వ్యాప్తం త్వయైకేన సురారిఘాతిన తం త్వాం నతాస్మాచ్యుతమీడితారః. అటువంటి నిన్ను మేమందరం కూడా నమస్కరిస్తాము, శరణాగతి చేస్తాము. సకల లోకమంతా కూడా నీవే వ్యాపించి ఉన్నావు కనుక అలా వ్యాపించి ఉన్నటువంటి నీవు మాలాంటి సామాన్యులను అనుగ్రహించడానికి ఆ తిరుమల గిరులలో ఆనంద నిలయంలో కటివరద హస్తాలతో అనుగ్రహిస్తూ ఉన్నావు గనుక ఆ తిరుమల క్షేత్రానికి చేరుకొని నిన్ను దర్శించి నీ రూపాన్ని సకల విశ్వమంతా కూడా చూడగలిగేటువంటి మహాగొప్పదైనటువంటి మోక్షప్రాపకమైనటువంటి తత్వజ్ఞానాన్ని మేమందరం కూడా పొందే ప్రయత్నంలో ఉన్నాం గోవింద. కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించు అంటూ తం త్వాం నతాస్మాచ్యుతమీడితారః వయం విభుం లోక విభూతి హేతుం. కనుక మేమందరం కూడా నమస్కారం చేస్తాం. ఎందుకో తెలుసునా, నీవు లోక విభూతి హేతు, ఈ లోకానికంతటికీ కూడా విభూతిర్భూతిరైశ్వర్యం అని చెప్పి ఈ లోకానికంతటికీ ఐశ్వర్యప్రదాతవు, ఆనందప్రదాతవు నీవే కదా స్వామి. సర్వత్రా వ్యాపించి ఉండి ఈ విశ్వములో ప్రతి ఒక్క కోణములోనూ కూడా ఏదో ఒక రకమైనటువంటి చైతన్య శక్తిని నిలిపినటువంటి నీవే మా అందరికీ కూడా గొప్పవాడైనటువంటి దైవానివి అని మనమందరం కూడా మనసారా కోరుకునే ప్రయత్నం చేస్తూ ఇదిగో ఈ శరణాగతిని మరొక్కసారి మనమందరం ఆలపించే ప్రయత్నం చేద్దాం. ఏనేదమండం సకలం మహీయస వ్యాప్తం త్వయైకేన సురారిఘాతిన తం త్వాం నతాస్మాచ్యుతమీడితారః
వయం విభుం లోక విభూతి హేతుం. మరిలా శరణాగతి పూర్వకంగా గోవిందుని మనమందరం కూడా నమస్కారం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున మార్చి 4వ తేదీ ఫాల్గుణ మాస కృష్ణపక్ష పాడ్యమి తిథి. ఈ రోజున పాడ్యమి తిథికి అధిదేవత అగ్ని భగవానుడు. ఈ రోజున అగ్ని మనందరికీ కూడా మేధశక్తిని కలుగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం పుబ్బ నక్షత్రం. ఈ పుబ్బ నక్షత్రానికి అధిదేవతుడు భగ అను నామధేయము కలిగినటువంటి సూర్య భగవానుడు. ఈ రోజున భగ అను నామధేయము కలిగినటువంటి ఆ సూర్య భగవానుడి యొక్క ఆరాధనం ఆయురారోగ్యప్రదం కాగలుగుతుంది మనందరికీ కూడా. అదేవిధంగా ఈ రోజున బుధవారం ఆదిత్యాది నవగ్రహాలలో బుధగ్రహ ఆరాధనం. వైఖానస భగవచ్ఛాస్త్రం ప్రకారం బుధగ్రహానికి అధిదేవుడైనటువంటి ఆ మహావిష్ణువుని ఈ రోజున తులసీ దళాలతో ఆరాధన చేసినట్లయితే చక్కనైనటువంటి విద్యాప్రపత్తులను మనమందరం కూడా పొందగలుగుతాం. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకుని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ పాల్గొన మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. కమప్యనవధిం వందే కరుణావరుణాలయం వృషశైలతటస్థానాం స్వయం వ్యక్తిముపాగతం. ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో మనం ఈనాడు ప్రపిత్సూనాం రసాయనం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యం, శ్రేయసే జగతామేతత్ శ్రీమద్ అష్టభుజాష్టకం అనేటువంటి ఆ శ్లోకంలో ఉన్నటువంటి వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేదాంత దేశికుల వారు
అష్టభుజ స్వామిని స్తోత్రం చేస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ఈ ప్రకారంగా తెలియజేస్తున్నారు. ఎవరైతే శరణాగతి చేస్తారో వాళ్ళని భగవంతుడు కాపాడుతాడు. న ధర్మనిష్ఠోస్మి నచ ఆత్మవేది న భక్తిమాన్ త్వచ్చరణారవిందే అకించనో అనన్యగతి శరణ్య త్వత్పాదమూలం శరణం ప్రపద్యే అన్న రీతిగా ఇలా శరణాగతి యొక్క స్వరూపం ఇలా ఉంటుంది. చాలామందికి శరణాగతి ఎలా చెయ్యాలి అని తెలియదు. చేతులెత్తి నమస్కరించి స్వామి నీవే నిన్ను కాపాడాలి తెలియకుండా శరణాగతి చేస్తారు. అంటే ఇదే శరణాగతి స్వరూపం. అంజలి ఘటించడం, నాకేం తెలియదు స్వామి, నీవు తప్ప ఇంకెవరు నన్ను కాపాడలేరు అనేటువంటి ఒక విశ్వాసంతో ఎవరైతే భగవంతుని ఎదుట ప్రార్థిస్తారో అదే శరణాగతి. ఇది ఎలా ఉంటుంది? ఎవరైతే భగవంతుని యందు శరణాగతి చేస్తారో వాళ్ళు హాయిగా ఉండొచ్చు. ఎందుకంటే భగవంతుడు కాపాడుతాడు. ఈ సొత్తు అతనిదైపోయింది, వాస్తవంగా అతనిదే ఆ సొత్తు. అందువల్ల అతని దగ్గర మనం అన్నీ ఇచ్చిన తర్వాత అతడే చూసుకుంటాడు. ప్రపిత్సూనాం రసాయనం అన్నారు. ప్రపిత్సవ అంటే ప్రపత్తిని చేయగోరేటువంటి వాళ్ళు. ఆ మోక్షం కొరకు భగవంతుని యొక్క ఆ పరమపదం ఏదైతే ఉందో పరమపదం కొరకు ఎవరైతే ప్రాకులాడుతారో వాళ్ళకందరికీ కూడా ఈ స్తోత్రం అనేది రసాయనం అంటే మందు అన్నమాట, బలవర్ధకమైనటువంటి ఔషధం అన్నమాట. ఇది ఎలా ఉంటుంది అంటే వాస్తవంగా ఒక రసాయనం అని చెప్తూ ఉంటాం, ఔషధం అని చెప్తూ ఉంటాం. ఈ ఔషధం ఒక రోగి ఉన్నాడు. ఆ రోగి ఏదో ఒక రోగంతో బాధపడుతూ ఉంటాడు. ఆ రోగాన్ని నయం చేయాలంటే చక్కటి మందు కావాలి. ఆ మందును ఒక వైద్యుడిస్తాడు. ఆ మందు ఎలా పనిచేస్తుందంటే అతని యొక్క రోగాన్ని తగ్గించి అతనిలో ఒక బలవర్ధకమైనటువంటి ఒక విషయాన్ని కూడా పైకి తీసుకుని వస్తుంది. కేవలం ఆ మందుతో అతని యొక్క రోగం మాత్రం నయం కాకూడదు, అతనిలో శక్తి కూడా రావాలి. ఆ ప్రకారంగా ఈ శరణాగతి అనేది ఆ భగవంతుని యందు చేసిన తర్వాత మనకు కూడా ఒక శక్తి వస్తుంది. అది మాత్రం కాదు, ప్రపిత్సూనాం రసాయనమని చెప్పినప్పుడు ఎవరైతే ఈ స్తోత్రాన్ని అనుసంధానం చేస్తారో వాళ్ళలో అద్వేషం అనేది ఏర్పడి అది క్రమంగా అనుకూల భావనగా మారి భక్తిగా పరిణమించి పరజ్ఞాన పరమభక్తిగా రూపుదిద్దుకొని భగవంతుడే సర్వస్వమనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. అటువంటి ప్రపిత్సూనాం రసాయనమైనటువంటి ఈ స్తోత్రం ఏదైతే ఉందో అందుకే చెప్తూ ఉంటారు భోగ్యమైనటువంటి పదార్థం. ఇది రుచి అని చెప్పచ్చు. రుచి ఎక్కడ కలుగుతుందంటే ఎక్కడైతే ఒక వస్తువును మనం స్వీకరిస్తామో ఆ వస్తువు చాలా బాగుంటే అందులో రుచి ఎక్కువ కలుగుతుంది. భగవంతుని యొక్క గుణగణాలను ఎవరైతే చక్కగా అర్థం చేసుకుంటారో వాళ్లకు భగవంతుని యొక్క సౌశీల్యాది గుణముల యందు రుచి ఏర్పడి ఇంకా ఇంకా ఈ భోగ్య పదార్థాన్ని నేను స్వీకరించాలి అనేటువంటి భావన కలుగుతుంది. అదే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి ఆ సౌశీల్య గుణాన్ని భక్తులు ఎల్లప్పుడూ కూడా అలా భావిస్తూ ఉంటారు. అందువల్ల తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. జనాలు లేకుండా తిరుమల క్షేత్రాన్ని మనం చూడలేం. కారణం ఏమిటంటే ఆ వెంకటేశ్వరుడు అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు కనుక భక్తులందరూ కూడా వస్తూ ఉన్నారు. ఒకవేళ అనుగ్రహించకపోతే భక్తులు ఎవరన్నా వస్తారా? ఎవ్వరు రారు కదా. అంచేత ప్రపిత్సూనాం రసాయనం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం. శ్రేయసే జగతాం ఏతత్ శ్రీమద్ అష్టభుజాష్టకం. ఈ అంతటికీ కూడా శ్రేయస్సును కలిగించేటువంటి ఒక స్తోత్రం అన్నమాట ఇది. అంటే వాస్తవంగా చూస్తే సోష్ణుతే సర్వాన్ కామాన్ సహా బ్రహ్మణా విపశ్చితేతి అని వేదం చెప్తుంది. మనం ఇచ్చటి నుండి
భగవంతుని యొక్క అనుగ్రహంతో పరమపదాన్ని పొందామనుకోండి, అప్పుడు భగవంతుడు ఏ ప్రకారంగా సకల భోగాల్ని అనుభవిస్తాడో అదే ప్రకారం మనం అందరం కూడా ఆ భోగాల్ని అనుభవిస్తామని వేదం నొక్కి వక్కాణిస్తున్నది. సహాస్తుతే సర్వాన్ కామాన్ సహా, నీకు ఏ ఏ కోరికలున్నాయో అన్నింటినీ కూడా నీవు అనుభవిస్తావు. బ్రహ్మణ విపశ్చిత బ్రహ్మణ, ఆ పరబ్రహ్మతో పాటు ఆ సకల విధమైనటువంటి ఆ భోగాన్నంతా కూడా అనుభవించేటువంటి ఒక స్థాయికి చేరుకుంటారందరూ. అంచేత శ్రేయసే జగతామేతత్ శ్రీమత్ అష్టభుజాష్టకం, ఈ స్తోత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా చదవండి. ఈ స్తోత్రంలో ఉన్నటువంటి విషయ వైభవానంతా కూడా తెలుసుకోవాలి. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, అష్టభుజుడుగా ఉన్నాడు. అదే ప్రకారంగా చతుర్భుజుడుగా కూడా ఆ దేవదేవుడు వెంకటాచలంలో వేంచేసి ఉన్నాడు. ఎవరి కొరకు వేంచేసి ఉన్నాడంటే కలియుగంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఉద్ధరించడానికై సాక్షాత్ శ్రీమన్నారాయణుడు వెంకటాచలంలో వేంచేసి ఉన్నాడు. కనుక మనమందరం కూడా ఇటువంటి అష్టభుజాష్టకాన్ని వెంకటేశ్వర స్వామికి సమర్పించి ఆ స్వామివారి యొక్క దివ్యమైన అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. శోభాని 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 శోభాని. ఆచార్య పురుషులు, మహర్షులు మానవాభ్యుదయం కోసం ఎటువంటి మంచి చెప్పారో అదంతా మనకు సుభాషితమే, జ్ఞాన సంపన్నమే. వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణాన్ని రచించాలనే తపనతో కృత్యాద్యవస్థ పొందుతూ ఉంటే ఒక సన్నివేశం జరగడం, అలా తపిస్తూ ఉండడం. ఆశ్రమానికి వచ్చాడు, దిగాలుగా కూర్చున్నాడు. ఆ సన్నివేశం మనసులోనే ఉంది. నేను రామాయణం చెప్పాలి, రాముని గురించి వర్ణించాలనుకుంటూ ఉంటే పాదబద్ధంగా అక్షర సమంగా తంత్రీల సమన్వితంగా ఏదో సన్నివేశాన్ని వర్ణించాని అనుకుంటూ ఉండగా చతుర్ముఖ బ్రహ్మ సాక్షాత్కరించాడు ఆయనకి. తపించాడు కదా, జీవుని తపన పరమాత్మ అర్థం చేసుకుంటాడు. అలా వాల్మీకి మహర్షి యొక్క తపనని అర్థం చేసుకున్నటువంటి పరమాత్మ చతుర్ముఖ బ్రహ్మ రూపంలో సాక్షాత్కరించాడు అక్కడ. చతుర్ముఖ బ్రహ్మ సాక్షాత్కరించిన వెంటనే అర్ఘ్యపాద్యాదులు సమర్పించాడు వాల్మీకి. అప్పుడు ఆ బ్రహ్మ చెప్పాడు, అయ్యా, హఠాత్తుగా నీ మనస్సులో ఉప్పొంగినటువంటి ధార, ఆ శబ్ద ప్రవాహం ఏమిటి అని ఆశ్చర్యపడుతున్నావా? మచ్ఛందా దేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి, రామస్య చరితం సర్వం కురుత్వం ఋషిషత్తమ, ధర్మాత్మనో గుణవతో లోకే రామస్య ధీమతః వృత్తం కథయ ధీరస్య
యథాతే నారదాత్ శృతం యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి అని నిరాఘాటంగా చెప్పేశాడు బ్రహ్మ. అంటే ఏమిటి? అయ్యా, హఠాత్తుగా శబ్ద ప్రవాహం నీలో ఉప్పొంగి అలా వచ్చింది అని అనుకుంటున్నావు కదా, అంతర్మథనం చేసుకుంటున్నావు కదా. అలా ఎలా వచ్చింది అంటే, నా కరుణా కటాక్షం చేత సరస్వతీదేవి నీ హృదయంలో ప్రతిష్ఠితమైంది. నీ హృదయ పద్మములో సరస్వతి ఆసీనురాలైంది. మచ్ఛందా దేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి. సరస్వతి వచ్చి కూర్చున్నది. ఎందుకు నీ అంతరంగంలోకి వచ్చి కూర్చుందా సరస్వతి? ఇప్పుడు రామస్య చరితం సర్వం కురుత్వం ఋషిషత్తమ. నీవు రాముని కథను లోకానికి చెప్పాలి కాబట్టి నీ చేత రామాయణం చెప్పించడానికి ఆ సరస్వతి వచ్చి కూర్చోనుంది. ధర్మాత్ముడు సకల సద్గుణాభిరాముడు అయినటువంటి రాముని చరిత్ర, ధీరాగ్రేసరుడైనటువంటి రాముని చరిత్ర ఏ విధంగా నువ్వు నారద మహర్షి చేత విన్నావో, యథాతే నారదాత్ శృతం, అదంతా రాసేవై విస్తరించి రాయి, వర్ణనలతో విస్తరించి రాయి, కవితా శిల్ప సౌందర్యాన్ని ఆవిష్కరించి రచించు. నీవు రచించినటువంటి రామాయణం, నీవు ప్రబోధించినటువంటి రామాయణం యావత్ స్థాస్యంతి గిరయః, ఈ కొండలు నదులు ప్రకృతి ఉన్నంత వరకు, పంచభూతాత్మక ప్రకృతి ఉన్నంత వరకు, సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు, నక్షత్రగోళాదులు ఉన్నంత వరకు లోకంలో ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది అని చెప్పి అదృశ్యమైపోయాడు. యథాతే నారదాశ్రుతం, నారద మహర్షిత ఎలా విన్నావో అది చెప్పంటున్నాడే. అది చెప్పడానికే కదా నేను కూర్చున్నాను, ఆ సందేహం అడగలేకపోయానే ఎక్కడ ప్రారంభించాలని అని మళ్ళీ తపించాడు ఆయన. సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మ సాక్షాత్కరించి చెప్పినా కానీ ఇంకా కృత్యాద్యవస్థ ఆ మహర్షి అంతరంగాన్ని వదలలేదు. ఏం చెయ్యాలి? మళ్ళీ తపిస్తున్నాడు. అందులో స్పష్టంగా చెప్పాడే ఆ చతుర్ముఖ బ్రహ్మ, యథాతే నారదాత్ శృతం, నువ్వు నారద మహర్షి చేత ఎలా విన్నావో, ధర్మాత్మనో గుణవతో లోకే రామస్య ధీరతః, సకల ధర్మాధర్మములు తెలిసినటువంటి వాడు, సత్యసంధుడు, పురుషోత్తముడు, మర్యాదా పురుషోత్తముడు, ధీరాగ్రేసరుడు అయినటువంటి రాముని గాథ నువ్వు ఎలా విన్నావో అలా చెప్పవయ్యా అంటున్నాడు. అలా చెప్పడానికే కదా కూర్చున్నాను నేను. సరస్వతి కూడా వచ్చి కూర్చుంది నా మనసులో అంటున్నాడే, ఆదేశిస్తున్నాడే. సరస్వతి తత్వం ఏమిటంటే శబ్దము భావము. వగర్థాయో సంపృక్తౌ వగర్థ ప్రతిపత్తయే అని చెప్పాడు కదా కాళిదాస మహాకవి. వాక్కు అర్థము రెండూ సరస్వతే, ఆ పరమేశ్వర స్వరూపములే. అమ్మవారు పరమశివుడు పార్వతి అంటే వందే పార్వతీ పరమేశ్వరు, పార్వతీ పరమేశ్వరు ఎలాగైనా అర్థం చెప్పుకోవచ్చు ఆ శ్లోకానికి. అలా ఆ శబ్ద ప్రవాహిని, ఆ జగన్మోహిని అమ్మవారు ఆసీనురాలని బాగానే ఉంది, చెప్పాలని చూస్తున్నానని ఒక్కసారి కనులు మూసుకొని తమ గురుదేవుని స్మరించుకున్నాడండి. ఎందుకంటే గురువు కంటే నగురోరు అధికం అన్నారు. గురువు కంటే అధికులు లేరు. మనకు ఏ సందేహం వచ్చినా ఆచార్య పురుషుడు ఎవరైతే మనల్ని ఆదేశించి ఉన్నారో, మనకు దీక్షానుగ్రహం చేసి ఉన్నారో అటువంటి ఆచార్య పురుషులు వారే భగవత్ స్వరూపులు. భగవంతుడే ఆచార్యుడు, ఆచార్యుడే భగవంతుడు అని ఒక్క క్షణం వాల్మీకి మహర్షి తనకు రామమంత్రాన్ని ఉపదేశించినటువంటి సప్తర్షుల్ని స్మరించాడు. ఆ గురుభక్తి సకల జీవులకు కూడా అవసరము, అనుసరణీయమని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను.